హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. ఆ బాటిల్‌లో ఉన్నాయి జున్ను పాలండి. ఆవు జున్ను పాలు అది కూడా చేశానండి. లాస్ట్‌లో ఉంది. దాని సంగతి తర్వాత. అంతకన్నా ముందు ఆదివారం వంటలమాట. మన అవతారం అలా ఉందంటే అది ఆదివారం అని అర్థం చేసుకోవచ్చు మాట. మటన్ అమ్మ, నాన్నగారికినండి. ఇంకా చారు పెట్టాను. ఎందుకంటే అమ్మకి చారు ఉంటే గనక ఆ మటన్ దిగదమాట. ఇదైతే కనుక మనకి మాట మన స్టైల్‌లో మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో 2 గంటల ముందు తోసేసానండి. మొక్కలు గట్టిపడిపోయి మళ్ళీ అది చల్లారడానికి అరగంట పట్టిందన్నమాట. ఈలోపు సందిట్లో సడేమి అనుకోని నా కూతురికి మూడొచ్చి మ్యాగీ చేస్తుందండోయ్. ఇంకో పక్క నేనైతే కనుక ఈ మటన్‌కి ఉల్లిపాయలు ఏపుతుంటే నా కూతురు మధ్యలో అడ్డుపడిందండి. అయి మాడిపోయండి. వంపేసి మళ్ళీ పెట్టుకున్నానన్నమాట. ఇదైతే చికెన్‌కి, మటన్‌కి కలిపి మసాలాని శుభ్రంగా ఏపుకున్నానండి బాగానన. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకొనేసుకుంటే ఏ కూరకైనా టేస్ట్ వస్తది. నాన్నగారు అమ్మ కూరలు తిని, తిని, తిని ఇంక మన కూరలు తింటారో లేదని ఇన్ని రకాలు చేశానన్నమాట. మటన్ చూడండి సూపర్ కలర్‌లోని భలేగొచ్చింది. ఇదైతే కనుక చికెన్‌కి ఇంకొంచెం ఉంచానన్నమాట అండి. చికెన్ ఫ్రిడ్జ్‌లోని తీసి అరగంట ఉంచితే గాని మెత్తబడలేదు. అంత గట్టిగా అయిపోయిందన్నమాట. ఎందుకంటే మనం 2 గంటలు కాదు 3 గంటలు తోసామట. ఇక అండి ఇంకిప్పుడు సీజన్ కదండీ! ఉల్లికాడలేసి చికెన్‌ని దగ్గరికి ఏపేసానమాట. ఇంక ఇదంతా అయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఎందుకంటే నీసంతా తీసేసిన తర్వాత అప్పుడు ఈ జున్ను మొత్తం ఒక అర లీటర్ ఇచ్చారండి. ఆవు పాలు జున్ను అంటే తక్కువ దొరుకుతుంది కదండీ! లక్కీగా దొరికిందన్నమాట. ఇందులో ఒమేగా ఉంటుందన్నమాట. B13 ఉంటుందన్నమాట. చాలా మంచిదన్నమాట. బెల్లాన్నయితే గనక ఇంక చెదగ్గొట్టి అందులో ఏసేంత ఓపిక లేదు. ఎందుకంటే అప్పటికే వంటంతా అయ్యేసరికి 1 గంట అయిపోయిందన్నమాట అండి. సో, దీన్నేంటంటే కొంచెం నీళ్ళేసి నానబెట్టేసాను. అది కొంచెం బాగానన అయిన తర్వాత దాన్ని తీసి వడకట్టి శుభ్రం కలిపేసాను. సేమ్ టైమ్ అయిపోయిందన్నమాట. ఇంక దీనిలో ఇంగ్రీడియెంట్స్ అయితే ఏముంటదండి, కొంచెం మిరియాలు, కొంచెం శొంఠి కొట్టేసి ఏసామాట. మిరియాలు, శొంఠి ఏస్తే దీని టేస్ట్ ఎక్స్‌టెన్షన్ అవుతుందన్నమాట అండి. చాలా బావుంటుందన్నమాట. కారం అనుకుంటారేమో, ఇప్పుడు మిరియాల కారం ఎక్కడుందండి అన్నీ డూప్లికేటే కదా! సో, మిరియాలని నేను అంత ఏసేసానండి. మొత్తం ఆ ప్యాకెట్ ఏసానమాట. దానిలో కొంచెం శొంఠి కూడా ఏసి, చిన్న పంచదార ఏసి కొట్టేసానమాట. బెల్లంతో చేస్తేనండి జున్ను చాలా మంచిదిమాట. ఆ బెల్లం అంటే ఐరన్ కదండీ! దాంతో ఆవు పాలంటే అన్ని రకాల ఔషధాలు ఉంటాయన్నమాట. ఇది కొట్టేసేసిన తర్వాత మా నానమ్మ, అమ్మమ్మ, మా అమ్మగారు కూడా ఈ జిల్లేడు పాలు ఒక చుక్కైనా గాని ఏస్తే గాని ఎప్పుడు జున్ను చేయరమాట. ఆ జిల్లేడు పాలు అందులో వేయడం వలన వాతం చేయకుండా ఉంటదటండి. ఇదైతే గనుక చిట్కానండి. లక్కీగా మా మేడ మీద చిన్న కొమ్ముంటే, ఆ కొమ్మ తీసుకొచ్చి దాన్ని దులుపుతాననమాట. 2 చుక్కలే పడింది చూసారండి. ఇది చాలా ఔషధమట. జిల్లేడు పాలతోని మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు కదండీ! ఏమో మా అమ్మమ్మలు, నానమ్మలు కూడా అలాగే చేసేవారు. మా అమ్మగారు కూడా చేసేవారు. అది చూసి మనం కూడా ఫాలో అయిపోయామమాట. చివరాఖరికండి జున్ను మాత్రం చాలా వచ్చిందండి గట్టిగానన. కాపోతే తొందరగా అయిపోయిందండి. అర లీటర్ పాలకి ఏమవుతదండి చెప్పండి. ఒక్క నిమిషంలో ఊదేసామాట అందరం. ఇంకా వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.